2026 ఆర్చి బాల్డ్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? రిచర్డ్ లెవర్. రిచర్డ్ లెవర్ ప్రతిష్టాత్మకమైన ఆర్చి బాల్డ్ ప్రైజ్ 2026ను గెలుచుకున్నారు. నంగాకారి అనగా సాంప్రదాయ వైద్యురాలు మరియు సీనియర్ కళాకారిణి అయిన యులువంతి కెన్ చిత్రపటానికి గాను ఆయన ఈ అవార్డును అందుకున్నారు. న్యూ సౌత్ వేల్స్ ఆర్ట్ గ్యాలరీలో ఈ అవార్డును ప్రకటించారు. రిచర్డ్ లెవర్ మెల్బోర్న్లో నివసిస్తున్న కళాకారుడు. ఆయన స్వస్థలం న్యూజిలాండ్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనగా విబిజి రామ్జీ చట్టం దేశవ్యాప్తంగా ఏ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది? జూలై 1, 2026 నుంచి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనగా విబిజి రామ్జీ చట్టం 2025 జూలై 1, 2026 నుంచి భారతదేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తుంది. ఈ చట్టం 2 దశాబ్దాల క్రితం నాటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనగా ఎంఎన్రేగా 2005 స్థానంలో వస్తుంది. ఆ చట్టం అదే తేదీ నుంచి రద్దు చేయబడుతుంది. ఈ కొత్త చట్టం ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్ధమైన హామీని అందిస్తుంది. ఇది మునుపటి 100 రోజుల నుంచి పెరిగింది. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకారం 2025 పంచాయతీరాజ్ అవార్డులను ఏ రాష్ట్రం అధికంగా దక్కించుకుంది? కర్ణాటక. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ భారతదేశ వ్యాప్తంగా 42 పంచాయతీలను ఎంపిక చేస్తూ జాతీయ పంచాయతీ అవార్డులు 2025ను ప్రకటించింది. కర్ణాటక అత్యధికంగా 6 పంచాయతీలను గెలుచుకోగా ఆ తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు చెరో 5 అవార్డులను గెలుచుకున్నాయి. ఈ అవార్డులను దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత వికాస్ పురస్కార్ మరియు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత వికాస్ పురస్కార్ అనే 2 విభాగాల కింద అందజేస్తారు. భారతదేశపు మొట్టమొదటి క్రియాశీలక పిఎం మిత్ర పార్కు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. తెలంగాణలోని వరంగల్లో ఉన్న పిఎం మిత్ర పార్కును భారతదేశ మొట్టమొదటి క్రియాశీలక పిఎం మిత్ర పార్కుగా నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పార్కు ప్రభుత్వ 5F దార్శనికతను అనగా ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ ఆచరణలోకి తెస్తుంది. ఈ పార్కు వ్యూహాత్మకంగా నేషనల్ హైవే 163G మరియు NH 163 రహదారుల సమీపంలో ఉంది. ఇది బలమైన రోడ్డు, రైల్వే మరియు పోర్టు అనుసంధానాన్ని అందిస్తుంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్ సహా 7 రాష్ట్రాల్లో పిఎం మిత్ర పార్కులకు ఆమోదం లభించింది. ఐక్యరాజ్య సమితి మానవ ఆవాసాల కార్యక్రమం అనగా UN హ్యాబిటెట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? సుస్థిర పట్టణాభివృద్ధి. ప్రపంచవ్యాప్తంగా సుస్థిర పట్టణాభివృద్ధిని మరియు మెరుగైన గృహ నిర్మాణ విధానాలను ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి మానవ నివాసాల కార్యక్రమం ఇటీవల పరిష్కారాల కేటలాగ్ 2026-29ని ప్రారంభించింది. హ్యాబిటెట్ 1 సదస్సు తర్వాత 1977లో UN హ్యాబిటెట్ స్థాపించబడింది మరియు దీని ప్రధాన కార్యాలయం కెన్యాలోని నైరోబీలో ఉంది. సామాజికంగా మరియు పర్యావరణ పరంగా సుస్థిరమైన నగరాలను ప్రోత్సహించడం మరియు అందరికీ తగిన ఆశ్రయం కల్పించడం దీని యొక్క ప్రాథమిక లక్ష్యం. వన్ టైం ట్రాఫిక్ చలాన్ సెటిల్మెంట్ స్కీమ్ 2026ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? బీహార్. బీహార్ ప్రభుత్వం మే 9, 2026న వన్ టైం ట్రాఫిక్ చలాన్ సెటిల్మెంట్ స్కీమ్ 2026ను ప్రారంభించింది. ఈ పథకం 90 రోజుల కంటే పాతవైన పెండింగ్లో ఉన్న ఈ చలాన్పై విధించే జరిమానాల్లో
50% వరకు సడలింపును అందిస్తుంది. కోర్టు కేసులను తగ్గించడం, పౌరులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం దీని యొక్క లక్ష్యం. ఈ పథకం హెల్మెట్, సీట్ బెల్ట్, అతివేగం వంటి చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనలను కవర్ చేస్తుంది. ఇటీవల ఏఐ ఆధారిత సైబర్ ముప్పులు మరియు బలహీనతలను ఎదుర్కోవడానికి సెబీ ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది. సైబర్ సురక్ష AI. ఏఐ ఆధారిత సైబర్ బలహీనతల వల్ల పెరుగుతున్న ముప్పులను ఎదుర్కోవడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఇటీవల సైబర్ సురక్ష AI అనే పేరుతో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. మే 6, 2026న ప్రకటించబడిన ఈ ఇనిషియేటివ్ అధునాతన ఏఐ సాధనాలకు వ్యతిరేకంగా భారతదేశ సెక్యూరిటీస్ మార్కెట్ వ్యవస్థ యొక్క సైబర్ స్థితిస్థాపకతను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండియా. గుజరాత్లోని గాంధీనగర్లో 2026 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. 44 ఏళ్లలో ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ టోర్నమెంటు 2026 మే 11 నుంచి 17 వరకు జరుగుతుంది. ఈ ఈవెంట్లో 28 దేశాల నుంచి సుమారు 180 మంది అథ్లెట్లు పాల్గొంటారు. కామన్వెల్త్ గేమ్స్ మరియు ఆసియా గేమ్స్కు అర్హత సాధించడానికి ఈ ఛాంపియన్షిప్ ముఖ్యమైనది. జాతీయ నేరాల రికార్డుల బ్యూరో 2026 నివేదిక ప్రకారం అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్రపాలిత ప్రాంతంలో అత్యధిక విలువైన దొంగ సొమ్ము నమోదైంది? ఢిల్లీ. జాతీయ నేరాల రికార్డుల బ్యూరో వారి క్రైమ్ ఇన్ ఇండియా 2026 నివేదిక ప్రకారం 2024లో అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీలోనే అత్యధిక విలువైన దొంగ సొమ్ము నమోదైంది. 2024లో ఢిల్లీలో సుమారు 671.4 కోట్ల రూపాయల విలువైన ఆస్తి చోరీకి గురైనట్లు నివేదించగా దాదాపు 105 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు, ఆభరణాలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, నగదు, పశువులు వంటి విలువైన వస్తువులకు సంబంధించిన దొంగతనం, దోపిడీ, బందిపోటు, లాక్కోవడం వంటి నేరాలను ఈ నివేదికలో చేర్చారు. జూట్ క్రాప్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ఇస్రో మరియు సంస్థ సహకారంతో అమలు చేశారు. జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. జనపనార సాగును శాస్త్రీయంగా పర్యవేక్షించడం కోసం జాతీయ జనపనార బోర్డు 2023 నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో జూట్ క్రాప్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అమలు చేస్తుంది. ఈ వ్యవస్థ కింద అభివృద్ధి చేయబడిన 2 ప్రధాన సాధనాలు అనగా క్షేత్ర పర్యవేక్షణ కోసం భువన్ జంప్ అనే మొబైల్ అప్లికేషన్ మరియు జనపనార నిఘా కోసం పట్సాన్ అనే వెబ్ ఆధారిత విశ్లేషణల వేదిక. డి ఎరింగ్ మెమోరియల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? అరుణాచల్ ప్రదేశ్. డి ఎరింగ్ మెమోరియల్ వన్యప్రాణుల అభయారణ్యం అరుణాచల్ ప్రదేశ్లోని తూర్పు సియాంగ్ జిల్లాలో ఉంది. ఇది సియాంగ్ నది మరియు దాని ఉపనదుల వరద మైదానాల్లో అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వెంబడి విస్తరించి ఉంది. లాలీ రిజర్వ్ ఫారెస్ట్ను అభయారణ్యంగా ప్రకటించిన తర్వాత గతంలో దీనిని లాలీ వన్యప్రాణుల అభయారణ్యం అని పిలిచేవారు. 1986లో దీనికి డి ఎరింగ్ మెమోరియల్ వన్యప్రాణుల అభయారణ్యం అని పేరు మార్చారు. ఐఎన్ఎస్ సాగర్ ధ్వనిని షిప్ యార్డు నిర్మించింది? గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్. భారత్ వియత్నాం శాస్త్రీయ సహకారాన్ని బలోపేతం చేస్తూ ఐఎన్ఎస్ సాగర్ ధ్వని ఇటీవల వియత్నాంలోని కామ్ రాన్ను సందర్శించింది. ఇది 1994 జూలైలో ప్రారంభించబడిన ఒక సముద్ర శాస్త్ర పరిశోధన నౌక. సాగర్ ధ్వని అనే పేరుకు సముద్రపు శబ్దం లేదా స్వరం అని అర్థం. ఈ నౌకను కొచ్చిలోని నేవల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ ల్యాబొరేటరీ రూపొందించగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ సంస్థ నిర్మించింది. ఇది కలకత్తాలో ఉంటుంది.
ఇది సముద్ర శాస్త్ర పరిశోధన కోసం అధునాతన శాస్త్రీయ ప్రయోగశాలలు మరియు పరికరాలతో కూడి ఉంది. ఇటీవల వార్తలో కనిపించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసిజిఎస్ అచల్ ఏ తరగతి నౌకకు చెందినది? అదమ్య క్లాస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ అచలను ఇటీవల గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రారంభించింది. ఇది ఒక కొత్త తరం అదమ్య తరగతి ఫాస్ట్ పెట్రోల్ వెజల్ మరియు అచల్ అనగా దృఢమైన అని అర్థం. ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మిస్తున్న 8 ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్లో ఇది 5వది. ఈ నౌక 3000 కిలోవాట్ల అధునాతన డీజిల్ ఇంజిన్ల ద్వారా శక్తిని పొందుతుంది మరియు గరిష్టంగా 27 నాట్ల వేగాన్ని అందుకోగలదు. ఇది 1500 నాటికల్ మైళ్ళ కార్యాచరణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బైగా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? మధ్యప్రదేశ్. ఇటీవల ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్ జిల్లాలో బైగా తెగకు చెందిన 13 మంది పిల్లలను వెట్టి చాకిరి నుంచి రక్షించారు. భారతదేశంలో బైగాలను ప్రత్యేకంగా బలహీనమైన గిరిజన సమూహంగా గుర్తించారు. వీరు ప్రధానంగా మధ్యప్రదేశ్తో పాటు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్లో కూడా కనిపిస్తారు. ఈ తెగ ప్రధానంగా బైగానీ భాషను మాట్లాడతారు. సాంప్రదాయకంగా బైగాలు బేవార్ అని పిలువబడే పోడు వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం వారు జీవనోపాధి కోసం ప్రధానంగా చిన్న అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉంటారు. కోడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. కోడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టులోని 5 మరియు 6 యూనిట్లో ప్రధాన పరికరాల ఏర్పాటు పనులకు అణుశక్తి నియంత్రణ మండలి అనుమతి మంజూరు చేసింది. ఈ ఏఈఆర్బి భారతదేశపు అత్యున్నత అణు నియంత్రణ సంస్థ. ఇది 1962 అణుశక్తి చట్టం కింద 1983లో స్థాపించబడింది మరియు అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కోడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఉంది మరియు దీనిని రష్యా సహకారంతో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అభివృద్ధి చేస్తుంది.